విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా, విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. స్తోత్రం నీవేనయ్యా, మా విన్నపాలు వినే దేవుడు నీవేనయ్యా. నీ గర్వం చెందామా? అవునయ్యా, నీకు సమస్తము సాధ్యమేను. ఈ కార్యక్రమంలో మేము ఆరాధిస్తున్నామా ప్రభా, నీకు సమస్తము సాధ్యమని ఎరిగి నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. అయ్యా, మేము మొరపెట్టే ప్రతి వరాన్ని మాకు సమాధానం ఇచ్చే దేవుడిని నమ్ముతున్నామని మీ గర్వం త్వరగతి అడుగుదామా? ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి ఉదయకాల ప్రభా, నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే. నువ్వు ఒక్క మాట ఆలిపదించాలయ్యా, నా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయని దగ్గరగా అడుగుదామా? నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. అవునయ్యా, నువ్వు ఒక్క మాట పలికితే చాలయ్యా. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. అయ్యా, ఒక్క మాట పలికిన చాలు. అయ్యా, ఒక్క మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. అయ్యా, ఒక్క మాట పలికిన చాలు. అయ్యా, ఒక్క మాట పలికిన చాలు. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా. ఏ బిడ్డ అయితే కన్నీరు కారుతున్నదో, ఇదిగో నీ విన్నపాలు దేవుడు వినొచ్చున్నాడని నమ్మండి. ప్రతి ఒక్క బిడ్డ నోరు తెలిసి దేవుడు ఆరాధిద్దాం. నీకే స్తోత్రము యేసయ్యా, విన్నపాలు విను దైవమా, కనికరించి నీ చేయి చాపి అద్భుతములు చేయు దైవమా. అవునయ్యా, నువ్వు మనం ఎన్నో కనికర కార్యాలు చూస్తున్నామా. నీవే కనికరించకపోతే నేనేమైపోతున్నావు ప్రభా. నీ కనికరాన్ని నా పట్ల ఇచ్చినందుకు నీకు వందనాలని ఇక్కడ చెబుదామా. ఆయన చెయ్యి మన మీద ఉన్నది, అద్భుత కార్యం ఎన్నో చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మనము కూడా సిద్ధముగా ఆరాధించేవారిగా ఉందామా? బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని ఆరాధిద్దాం. కనికరించి నీ చేయి చాపి అద్భుతములు చేయు దైవమా, కనికరించి నీ చేయి చాపి అద్భుతములు చేయు దైవమా, అయ్యా, అద్భుతములు చేయు దైవమా, అయ్యా, అద్భుతములు చేయు దైవమా, కనికరించి నీ చేయి చాపి అద్భుతములు చేయు దైవమా. అందరం చెప్తాం నోరు తెరిచి. కనికరించి నీ చేయి చాపి అద్భుతములు చేయు దైవమా, అయ్యా, అద్భుతములు చేయు దైవమా, అయ్యా, అద్భుతములు చేయు దైవమా.
పలువిను దైవమా నా కన్నీరు తుడుచు దైవమా స్వస్థతనిచ్చు దైవమా ప్రతి ఒక్కరు నోరు తెరిచి మౌనంగా ఉండటం కాదు మన సన్నిధానానికి వచ్చినది, నిద్రపోవటం కాదు మన సన్నిధానానికి వచ్చినది. జీవము గల దేవుడు మన పక్కనే ఉన్నాడని నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ నోరు తెరిచి అడుగుదామా. ఇతనం ఏ వ్యాధితో అయినా ఏ బాధతో అయినా నువ్వు ఎట్లయితే దేవుడి నాడు నీతో మాట్లాడుచున్నాడు. మన వ్యాధుల సైతం ఆయన మోసి మనల్ని బాగు చేసిన దేవుడు, ఆయన రక్తంతో మనల్ని కడిగిన దేవుడు. ఒక్క మాట సెలవిస్తే చాలు మన పట్ల ఎన్నో కార్యాలు జరుగుతాయి. నా వ్యాధులని నీ సిలువ పైన మోసావయ్యా, నాకు ఎంత గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చావయ్యా, అందుని బట్టి నీకు వందనాలని చెబుదామా. నోరు తెరిచి నా వ్యాధిని సిలువ పైన నీవు మోసి తీర్చావయ్యా, అవునయ్యా నీవు మోసి తీర్చావని మనమందరం నోరు తెరిచి చెబుదామా. మా వ్యాధులు సిలువ పైన నీవు మోసి తీర్చావయ్యా, ఆ వ్యాధులు సిలువ పైన నీవు మోసి తీర్చావయ్యా, అయ్యా నీవు మోసి తీర్చావయ్యా. ప్రతి ఒక్కరం చెప్దామా. అయ్యా నీవు మోసి తీర్చావయ్యా, మా వ్యాధులు సిలువ పైన నీవు మోసి తీర్చావయ్యా, అయ్యా నీవు మోసి తీర్చావయ్యా, అయ్యా నీవు మోసి తీర్చావయ్యా. నీకు సాధ్యమే సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు, ఒక మాట పలికిన చాలు, మళ్ళీ మరించి విజయించాలి అద్భుతాలు చేయు దైవమా, అద్భుతాలు చేయు దైవమా. నా వ్యాధులు బిగ్గరగా చప్పట్లు కొడతారని మా వ్యాధులు సిలువ పైన నీవు మోసి తీర్చావయ్యా, నిజముగా మా వ్యాధులని నువ్వు తీసివేసినావయ్యా, అందును బట్టి నీకు వందనాలను చెప్దామా. నీవు మోసి తీర్చావయ్యా, దగ్గరగా చప్పట్లు కొడుతూ తీర్చావయ్యా, అయ్యా నీవు మోసి తీర్చావయ్యా, నీవు మోసి తీర్చావయ్యా, అయ్యా నీవు మోసి తీర్చావయ్యా. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, యేసయ్యా నీకే స్తోత్రం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ చెప్దామా. మరి ఒకసారి విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా. బిగ్గరగా చెప్దాం. నీకే స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. ప్రతి ఒక్కరు చెప్దామా. స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, యేసయ్యా నీకే స్తోత్రం
యేసయ్యా స్తోత్రము యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా హల్లెలూయా